కారణభూతుడా నీకు వందనాలు. ఈ పునరుద్ధానపు దినాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను ప్రభా. గడిచిన 7 మాసాలు కూడా మీరు కాచి కాపాడారయ్యా. అందరి బట్టి కృతజ్ఞతలు. ఈ శ్రేష్టమైన సమయంలో ప్రభా నీ వాక్యం కొరకు మేము అందరం ఎదురు చూస్తూ ఉన్నాం ప్రభా. మాతో మీరు మాట్లాడండి ప్రభా. నీ మాట ద్వారా మేము ఆదరించబడతాము. నీ మాట ద్వారా మేము బలపరచబడతాము. నీ మాట ద్వారా మేము పురుకొల్పబడతాము. నీ మాట ద్వారా మేము మండించబడతాం ప్రభా. నీ మాట ద్వారా మాకు ఆదరణ కలుగుతుంది ప్రభా. అలాంటి మాటలు నీ దాసుని యొక్క ముఖాంతరంలో నుంచి ఒక్కొక్క మాట విడుదల చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. అయ్యా నా తండ్రి, ఒక్కొక్క మాట విడుదలవుతూ ఉన్నప్పుడు ప్రభా ప్రజల్లో పశ్చాత్తాపం, ప్రజల్లో మారు మనసు, ప్రజల్లో రక్షణ కార్యాలు, బలిపీఠాలు తిరిగి కట్టబడాలి ప్రభా. ఆరిపోయిన దీంట్లో వెలిగించబడాలి ప్రభా. నీ కృప దయచేయండి. వాక్యం వెలువడుతున్నప్పుడు నీ ఆత్మ ఒక్కొక్క బిడ్డ మీదకి దిగివచ్చును గాక. అటు కృప దయచేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో దూరాన సమీపన దేవుని మాటలు వింటున్న మీ అందరికీ నా ప్రేమ వందనాలు, కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించును గాక. ఈరోజు టైటిల్ వర్తమానము దేవునికి ఇంపైన సువాసనగా మారాలంటే మనం ఏం చేయాలి? దేవునికి ఇంపైన సువాసన అంటే ఒక మాటలో చెప్పాలంటే సువాసన ఎలా వెదజల్లాలి? జాగ్రత్తగా టైటిల్ రాసుకుని ఒక్కొక్క మాటను మీరు వినాలి. సువాసన అనేది ఈ లోకంలో లేదు. వాస్తవానికి ఏ మనుషుల్లో చూసినా పాపపు వాసన వస్తూ ఉంది, లేదా మరణపు వాసన వస్తూ ఉంది. ఏదైనా తోటలో మరణ వాసన లేదా పాపపు వాసన ప్రారంభమైంది. కారణం ఏమిటంటే వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించిన కారణాన వారిలో పాపపు వాసన బయలుదేరింది. ఆ రోజు కానించి యేసుక్రీస్తు ప్రభు శిలువ మరణము వరకు కూడా ఏ మనుషుల్లో చూసినా పాపపు వాసనే, ఏ మనుషుల్లో చూసినా మరణపు వాసనే, ఏ మనుషుల్లో చూసినా దుర్వాసన కొడుతూ ఉంది. తండ్రిని దేవుడు ఆలోచన చేశాడు ఏం చేయాలని. ఆ రోజుల్లో భక్తులు తాత్కాలికంగా బలులు అర్పించి ఆ బలుల ద్వారా కాస్త ఉపశమనం కొరకు లేదా కాస్త సువాసన రావడానికి వారు ప్రయత్నం చేసి బలులు అర్పిస్తూ ఉండేవారు. అది తాత్కాలికంగానే పనిచేసింది. శాశ్వతమైన సువాసన ప్రజలకు రావాలని, మనుషులకు రావాలని తండ్రిని దేవుడు ఆలోచన చేసి తన కుమారుణ్ణి ఈ లోకంలోకి పంపించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంకి ఎందుకు వచ్చాడనంటే మనలో మరణపు వాసన కొట్టివేయడానికి, మనలో పాపపు వాసన కొట్టివేయడానికి, మనలో జీవపు వాసనను నింపడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడనంటే ఎవరైనా అడిగినప్పుడు మీరు ఏం చెప్పాలంటే నాలో ఉన్న మరణపు వాసన కొట్టివేసి జీవపు వాసన నింపడానికి వచ్చాడని చెప్పాలి. అంతేగాని ఆయన కులం మార్చడానికో మతం మార్చడానికో రాలేదు. ఆయన మనలోకి ఎందుకు వచ్చాడంటే సువాసన నింపడానికి వచ్చాడు. ఆయన ఎలా మనలో సువాసన నింపాడు అనేది ఇది 2 పార్ట్ల కింద చెప్తాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పి తర్వాత మనలో సువాసన ఎలా రావాలి అనేది వచ్చే వారంలో చెప్తాను. ఈ 2 వర్తమానాల ద్వారా మనలో సువాసన వెదజల్లును గాక. చూడండి, మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరిచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వాక్యాన్ని చదువుకుందాం. అందరూ మీ పరిశుద్ధమైన గ్రంథాలు తెరవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక. క్రీస్తు మిమ్ములను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. చాలమ్మ.
మొదటిగా మనలో సువాసన రావడానికి, మనలో పరిమళ వాసన రావడానికి యేసుక్రీస్తు ప్రభులు వారు త్యాగం చేశాడు. ఎంత త్యాగం చేశాడంటే ఇక్కడ రాయబడిన మాట, క్రీస్తు మిమ్మలను ప్రేమించి. ఎవరిని ప్రేమించి? మనల్ని ప్రేమించి. అప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాము? పాపపు స్థితిలో ఉన్నాము, దురవస్థలో ఉన్నాము. మనలో మరణపు వాసన వస్తూ ఉంది, మనలో జీవము లేదు. ఎక్కడ చూసినా మరణమే, ఎక్కడ చూసినా శాపమే, ఎక్కడ చూసినా దురవాసన, దుష్టత్వ వాసన వస్తూ ఉంది. ఈ వాసన పోవాలంటే ఏం చేయాలి అనే మనిషి అన్వేషణ చేస్తూ ఉన్నాడు. ఎక్కడెక్కడో వెతుకులాడుతూ ఉన్నాడు, ఎక్కడెక్కడికో వెళుతూ ఉన్నాడు, ఎన్నో కొండలు ఎక్కుతూ ఉన్నాడు, ఎన్నో గుట్టలు ఎక్కుతూ ఉన్నాడు, ఎన్నో దేశాలు తిరుగుతూ ఉన్నాడు. తన దురవాసన పోగొట్టుకోవడానికి, తన పాప వాసన పోగొట్టుకోవడానికి అన్నదానం చేస్తున్నాడు, గోదానం చేస్తున్నాడు, భూదానం చేస్తున్నాడు, వస్త్రదానం చేస్తున్నాడు, ఎన్నో పుణ్యకారాలు చేస్తున్నాడు. అయినా మనిషిలో పాప వాసన పోవట్ల. ఈ పాప వాసన పోవాలంటే ఏం చేయాలి అని తండ్రి అనే దేవుడు ఆలోచన చేసి తన ఏకైక కుమారుణ్ణి, ప్రియ కుమారుణ్ణి నీ కొరకు నా కొరకు ఈ భూమి మీదకి అప్పగించాడు. ఈ భూమి మీదకి పంపించిన తర్వాత ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటో తెలుసా? నిన్ను నన్ను ప్రేమించాడు. ఎప్పుడు మనల్ని ప్రేమించాడు? పాపపు ఊబులో మనం ఉన్నప్పుడు, పాపపు స్థితిలో మనం ఉన్నప్పుడు. సర్వసాధారణంగా మనుషులు మనల్ని ఎప్పుడు ప్రేమిస్తారంటే మంచి స్థితి ఉన్నప్పుడు. ఇందాక అక్క చెప్పిన సాక్ష్యంలో మీరు విన్నారు కదా, ఆమె మంచి బలం ఉన్నప్పుడు, యవ్వనములో ఉన్నప్పుడు, బలం ఉన్నప్పుడు, ధనం ఉన్నప్పుడు, ఆరోగ్యం ఉన్నప్పుడు, అందం ఉన్నప్పుడు అందరూ తను ప్రేమించారు. అవన్నీ పోయిన తర్వాత అందరూ విడిచిపెట్టారు. ఇది మనిషి యొక్క నైజం, మనిషికున్న బలహీనత ఇది. అన్నీ మన దగ్గర ఉన్నప్పుడు అందరూ మనం ప్రేమిస్తారు. ఒక మాటలో చెప్పాలంటే చెరుకు రసం అంతా కూడా పిండబడిన తర్వాత, చెరుకు రసాన్ని పిండబడిన తర్వాత ఆ తుప్పుని, ఆ చెత్తని లేదా పిప్పుని ఏం చేస్తారంటే పారవేస్తారు. అలా మనల్ని పారవేస్తున్న పరిస్థితిలో మళ్ళా దేవుడు మన దగ్గరకు వచ్చి, ఆ చెత్త దగ్గరకు వచ్చి, ఆ పిప్పు దగ్గరకు వచ్చి మరలా తీసుకుని నీలో నాలో మహిమైశ్వర్యం నింపాడైనా. ఒక మాటలో చెప్పమంటారా? నీవు నేను ఆయన వెతుక్కుంటూ మనం వెళ్ళలేదు, ఆయనే వెతుక్కుంటూ, చెప్పండి, ఆయనే వెతుక్కుంటూ మన యొద్దకు దిగి వచ్చి ఉన్నాడు. ఇక్కడ మనల్ని ఆయన ప్రేమించాడంట. ఎందుకు మనల్ని ప్రేమించాడు? పరిమళ వాసనగా ఉండుటకు. ఎందుకు మనల్ని ప్రేమించాడంటే పరిమళ వాసన రావడానికి. పరిమళ వాసన నీలో నాలో రావాలంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించాల్సిందే. ఎందుకంటే ప్రేమ సమస్త దోషములను కప్పివేస్తుంది. ప్రేమ డంబము చూపదు. ప్రేమలో త్యాగం ఉంటుంది, ప్రేమలో సమర్పణ ఉంటుంది, ప్రేమలో చూడండి మరణానికైనా వెనుతీయదు. నిన్ను నన్ను అంతగా ప్రేమించాడు. ప్రేమించి పరిమళ వాసన రావాలంటే ఏం చేయాలి? మీకు ఒక ఉదాహరణకు ఒక మాట చెప్తాను. కొన్ని చెట్ల దగ్గరికి మనం వెళ్ళినప్పుడు చెట్టు అలాగ ఉంటే వాసన అంతగా రాదు, ఒక 10-20% వస్తుంది. ఆ చెట్టు బెరడుని ఎప్పుడైతే మనము కట్ చేస్తామో అప్పుడు దానిలోంచి మనకి ఏమొస్తుంది? సువాసన బయటికి వెదజల్లుతుంది. అవునంటారా కాదంటారా? ఇది ఎంత వాస్తవమో యేసుక్రీస్తు ప్రభులు వారు సిలువ మరణానికి వెళ్ళినప్పుడు, ఆయన కొడుతూ ఉన్నప్పుడు, ఆయన కురూపిలాగా మార్చబడినప్పుడు, ఆయన దేహము నాగట చాలా వల్లే దున్నబడినప్పుడు, ఆయనలో సొగసైనను స్వరూపమైనను లేకపోయనే అని యెషయా భక్తుడు మాట్లాడతాడు. అంతగా దున్నబడ్డాడు. దున్నబడిన తర్వాత ఆయన దేహంలో నుంచి సువాసన బయటకు రావడం ప్రారంభించింది. ఆయన రక్త ప్రోక్షణ ఎక్కడైతే జరిగిందో అక్కడ పాప క్షమాపణ అని బయటికి రావడం జరిగింది. ఆయన శిలువ మరణము ద్వారా సమస్త మానవులకి 2 ఉపయోగాలు జరిగినాయి. ఒకటి క్షమాపణ,
2 ప్రేమ. ప్రేమ, క్షమాపణ. ప్రేమ, క్షమాపణ. నిన్ను నన్ను అయినా ప్రేమించాడు, నెంబర్ 1. నెంబర్ 2, క్షమించాడు. ఏం క్షమించాడు? మన పాపములన్నీ కూడా క్షమించాడు. ఎలా క్షమించాడు? తన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు, క్షమించాడు. ఇది మీకు అర్థమైంది. ఎప్పుడైతే సిలువ మరణానికి ఆయన అప్పగించారో అప్పుడు ఆయన జీవితంలో ఏం జరిగిందంటే ఆయన రక్తము బయటకు రావడం ప్రారంభించింది. ఆయన ఈ లోకంలో 3.5 సంవత్సరాలు తండ్రి దేవుని పనిచేశాడు. 30 సంవత్సరాలు తండ్రి ఇంట్లో ఉన్నాడు. మెట్టుకు మొత్తానికి 33.5 సంవత్సరాలు ఈ భూమి మీద ఉన్నాడు. ఈ 3.5 సంవత్సరాల్లో ఆయన తండ్రి పని నిమిత్తము శరీర సంబంధమైన తండ్రి ఇంటిని విడిచిపెట్టి యోదయ, సమరయ, గలిలయ, బూది దిగంతముల వరకు అయినా తిరుగుతూ వచ్చాడు. ఎందుకు తిరుగుతూ వచ్చాడో తెలుసా? అందరికీ కూడా తను పరిచయం చేసుకుంటూ, అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క గొప్పతనం, ఆయన మంచితనం, పరలోకం గురించి విస్తృతంగా చెప్పుకుంటూ వెళ్ళాడు. కొంతమంది నమ్మారు, కొంతమంది నమ్మలేదు. ఈ కార్యాలన్నీ జరుగుతూ ఉంటే కొంతమంది పగబట్టి ఏం చేశారంటే నువ్వు దైవ కుమారుడు అంటున్నావని కొంతమంది పగబట్టి ఏం చేశారంటే ఆయన చంపడం జరిగింది. ఎక్కడ తీసుకెళ్ళి? సిలువకు అప్పగించారు. రాత్రి మీకు చెప్పాను, ఆయన సిలువకు అప్పగించి ఏం చేశారంటే ఆయన చంపివేసిన తర్వాత అప్పుడు వరకు యేసుక్రీస్తు ప్రభు యొక్క సువాసన అనేక ప్రాంతాలకు వెళుతూ ఉంది. అప్పుడే ప్రారంభమైంది. యెరూషలేము ప్రాంతం అంతా కూడా యేసుక్రీస్తు గురించిన సువార్త లేదా ఆయన గురించిన వార్త వెదజల్లుతూ ఉంది. ఇది వెదజల్లుతూ ఉంది కాబట్టి ఈయన గురించి అందరికీ తెలిసిపోతుంది, ఈయన అందరు నమ్ముతారు, అందరూ కూడా ఈ క్రైస్తవ్యంలోకి వచ్చేస్తారని ఆయన ఏం చేశారంటే పగబట్టి ద్వేషం చూపి ఆయన సిలువకు అప్పగించి చంపేశారు. చంపివేస్తున్న తర్వాత ఏం జరిగిందో తెలుసా? మీకు ఇంకా ఒక విషయం అర్థం కావడానికి చెప్పడానికి, పూర్వపు దినాల్లో ఆ రోజుల్లో ఏం చేసేవారంటే ఏదైనా ఒక చెట్టు నరికిన తర్వాత, తుమ్మ చెట్టుని ఏం చేసేవారంటే భూమి తీసి భూమిలో పాతిపెట్టేవారు. పాతిపెట్టిన తర్వాత కొన్ని దినాలు అయిన తర్వాత, కొన్ని నెలలు అయిన తర్వాత దాన్ని బయటకు తీస్తే భూమి మీద పైన ఉన్నప్పుడున్న సారము కంటే కూడా భూమిలో పాతిపెట్టిన తర్వాత దాని సారం మరింతగా బలం మరింతగా రెట్టింపు అవుతుంది. అప్పుడు తీసి దాన్ని ఏదో ఒక పనికి వాడుతూ ఉండేవారు. ఏదో ఒక తలుపుకో, దారబొందలకు, దేనికో వాడుతూ ఉండేవారు. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువకు అప్పగించిన తర్వాత సువాసన కాస్త వెదజల్లుతూ వచ్చాడు. ఆయన ఎప్పుడైతే సిలువకు అప్పగించి చంపివేసి భూమిలో పాతి పెట్టారో అక్కడి నుండి మొదటి దినము ఆయన సువాసన వెదజల్లుతూ ఉన్నాడు. రెండో దినము మరింతగా వెదజల్లుతూ ఉన్నాడు. మూడవ దినము మరింతగా వెదజల్లుతూ ఉన్నాడు. ఎంత వెదజల్లాడంటే పునరుద్ధానపు శక్తి ప్రపంచమంతా కూడా వెదజల్లుతూ ఉంది. ఈ రోజున ఆయన బ్రతుకున్నప్పుడు యెరూషలేములోనే వెదజల్లాడు. ఆయన చనిపోయిన తర్వాత ప్రపంచమంతా కూడా నా యేసుక్రీస్తు యొక్క సువాసన వెదజల్లుతూనే ఉంది. ఇప్పుడు మీకు తెలుసా, ఆయన సువాసన, క్రీస్తు సువాసన ప్రతి ప్రాంతంలో ఈ రోజున వెదజల్లబడుతూనే ఉంది. ఆయన లేని ప్రాంతం అంటూ లేదు. మీకు తెలుసా, ప్రపంచమంతా కూడా క్రైస్తవ్యం ఉంది ఈ రోజున. ప్రపంచమంతా చర్చెస్ ఉన్నాయి ఈ రోజున. ప్రపంచమంతా సేవకులు ఉన్నారు ఈ రోజున. కారణం ఏంటి తెలుసా? ఆయన నామస్మరణం వెదజల్లబడుతూనే ఉంది. ఈ రీతికి యేసుక్రీస్తు ప్రభులు వారు ప్రపంచమంతా కూడా స్ప్రెడ్ అయిపోయాడు. ఈయన ఎందుకు అట్లా స్ప్రెడ్ అయ్యాడు అని అంటే ఆయన నరకపడ్డాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి నరకపడ్డాడు? పరలోకంలో నుంచి భూలోకం వరకు ఆయన నరకపడ్డాడు. ఆయన పాతి పెట్టిన తర్వాత ఈ రీతిగా సువాసన వెదజల్లుతూ వచ్చాడు. ఎందుకని? సువాసన వెదజల్లడానికి. వాస్తవానికి మనలో ఉన్న దుర్వాసన పోవాలంటే, చెమట వాసన పోవాలంటే మనం ఏం చేస్తాం చెప్పండి? స్నానం చేసినా చేయకపోయినా మనం ఒక పని చేస్తాం. ఏం పని? అది చెప్పాలి మీరు. సెంటు కొడతాము. ఎందుకని? అది అప్పుడప్పుడు ఒకసారి మా స్థితి ఎప్పుడైనా స్కూల్కి వెళ్తుంది కదా, వెళ్ళినప్పుడు ఎప్పుడైనా నేను అంటాను సెంటు కొట్టుకు వెళ్ళొచ్చు కదా అంటాను. ఆమె ఏమంటా తెలుసా?
డాడీ ఇప్పుడు సెంటు కొట్టుకుని వెళ్ళాను అనుకో, వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా? నేను స్నానం చేయలేదేమో అనుకుంటారు వాళ్ళు. మన వాసన పోవాలంటే సెంటు కొట్టు. నీలో పాపపు వాసన పోవాలంటే క్రీస్తు అనే సెంటు నువ్వు కొట్టుకోవాలి. అంటే ఆ మాటకు ఉన్న అర్థం ఏంటి తెలుసా? క్రీస్తు రక్తము చేత నువ్వు కడగబడాలి, నువ్వు బాప్తిసం తీసుకోవాలి, నువ్వు రక్షణ పొందాలి. అప్పుడు నీలో ఏమైతే తెలుసా? క్రీస్తు వాసన ప్రారంభమవుతుంది. క్రీస్తు వాసన ప్రారంభమవుతుంది. ఇక్కడ చూస్తే రెండో మాట ఇక్కడ ఏముంటుందంటే, మన కొరకు తను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. తర్వాత మీలో జారత్వమే కానీ ఏ విధమైన అది చూడండి, ఇది పరిశుద్ధులకు తగినది. ఆయన ఏ రీతిగా అయితే తను దేవునికి అప్పగించుకున్నాడో మనము కూడా అలాగ అప్పగించే అనుభవంలో మనం ఉండాలి. నీలో సువాసన ప్రారంభం అవ్వాలంటే నీవు నేను కూడా ఏం చేయాలి తెలుసా? అప్పగించుకోవాలి. ఎవరికి? దేవునికి అప్పగించుకునే ముందు ఎవరికి అప్పగించుకోవాలి? దైవజనుడికి అప్పగించుకోవాలి. అప్పగించుకోవడం అంటే అర్థం ఏంటి? అంటే నా మీద పూర్తి అధికారము, హక్కు మీకు ఇచ్చేస్తూ ఉన్నాను. అవునా? మన పిల్లల్ని ఎప్పుడైనా ఎమర్జెన్సీలో హాస్పిటల్లో జాయిన్ చేసామనుకో, అక్కడ హాస్పిటల్ యజమాని వారు ఏం చేస్తారు తెలుసా? ఒక సంతకం పెట్టించుకుంటారు. ఎందుకని? అప్పగించుకోవటం అంటే అది. ఇక్కడ నువ్వు పరిమళ వాసన రావాలంటే నువ్వేం చేయాలి తెలుసా? క్రీస్తులాగా నీవు నేను కూడా అప్పగించుకునే అనుభవంలో మనం ఉండాలి. ఒక మాట మీకు చెప్తున్నాను, మీలో చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీలో చాలామంది మంచి మంచి ఉద్యోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, మీలో చాలామంది మంచి పొజిషన్లో ఉన్నవారు ఉన్నారు. అయినప్పటికీ కూడా మీకు ఏదున్నా గేట్ బయట, ఎక్కడ? చర్చ్ బయట. చర్చికి వచ్చిన తర్వాత ఇక్కడ అందరూ సమానమే. నీ డిగ్రీస్ ఇక్కడ చెప్పకూడదు, నీ గొప్పతనం ఇక్కడ చెప్పకూడదు. మేము ఒకప్పుడు అది, మేము ఒకప్పుడు ఇది, ఏం చెప్పకూడదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నీవు అందరితో పాటు సమానంగానే ఉండాలి. ఎందుకంటే ఒక్క శరీరంలో అమర్చబడిన అవయవాల వలె మనము ఉండాలి. అంతేగాని గుండు నేను గొప్పదాన్ని, గుండె ఏం పెద్ద గట్టి ఎక్కువ కొట్టుకుందానికి ఏమవుద్ది అమ్మా? అంతేనా? ఒకళ్ళు ఎప్పుడైనా గుండు కోపం వచ్చి గొడవడిన దానికి ఏమవుతుంది? మనం అయిపోతాం అంతేగా, ఇంకేమీ లేదేగా. ఇట్లా ఇక్కడికి వచ్చిన తర్వాత సమాన అనుభవంలో మనము ఉండటానికి ప్రయత్నం చేయదుముగాక. మనలో కూడా సువాసన రావాలంటే ఇక్కడ ఏమంటారు తెలుసా? మీలో జారత్వమే కానీ ఏ విధమైన అపవిత్రతే కానీ లోపత్వమే కానీ ఇది పేరైనను, అది ఇది పేరైనా ఎత్తకూడదు. చేయటం కాదు అసలు, ఈ పేరు కూడా ఎత్తకూడదట. ఎత్తితే మనలో ఏముండదు తెలుసా? పరిశుద్ధత ఉండదు, పరిశుద్ధత ఉండదు. నా ప్రభు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధముగా ఉందుదుముగాక. రెండవది చూడ, అది ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:25 చదువునాన్న. పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను, అది మడతైనను, కలంకమైనను ముడతైనను అట్టిది పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట తను నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి దాని కొరకు తనను తను అప్పగించుకునేను. ఇది రెండోసారి అప్పగించుకోవడం. అయినా మొదటిసారి ఏం విషయంలో మనం చదువుకున్న దాంట్లో ఉందా లేదా? అక్కడ ఏమనుంది? అక్కడ క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసన ఉండుటకు మన కొరకు తాను అప్పగించుకునేను. దేవునికి అప్పగించుకున్నాడు. ఎవరి కొరకు? మన కొరకు. ఆయన కొరకు కాదు,
ఎవరి కొరకు? మన కొరకు ఆయన అప్పగించుకోండి. నెంబర్ 1. రెండోది ఇక్కడ మీరు చూస్తే, మనము ఆయన సింహాసనం ఎదుట నిలబడాలంటే, ఆయన ధవల సింహాసనం ఎదుట నిలబడాలంటే మనం ఎలాగ ఉండాలి, మన కొరకు ఏం చేయాలి అనేది ఆయన చెప్తూ ఉన్నాడు ఇక్కడ. ఖచ్చితంగా మనం అందరం ఒక దినాన్ని ఆయన ఎదుట మనం నిలబడాలి. నిలబడేటప్పుడు మనలో ఏముండకూడదంట? కలంకం ఉండకూడదు. 2, ముడత ఉండకూడదు. మరి ఏదైనాను పరిశుద్ధమైనదిగా, నిర్దోషమైనదిగా, మహిమ గల సంఘముగా ఆయన దాని ఎదుట నిలబెట్టి. చాలా ఇక్కడ ఇంకో విషయం మీకు అర్థం కావడం చెప్తాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం దరిదాపుగా అందరూ ఐరన్ బట్టలు వేసుకున్నారా? వేసుకోలేదమ్మా? కొంతమంది వేసుకోలేదా? దేవునికి స్తోత్రం. వేసుకున్నారు కదా కొంతమంది. నేనైతే వేసుకున్నాను. మీరు వేసుకున్నారా? సరే, ఇప్పుడు ఇది మైలు పడిపోద్ది. మైలు పడిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తారు పాస్టర్ గారు? మళ్ళీ ఉతుకుతారు. ఉతికిన తర్వాత ఏమైపోద్ది? ఇది అప్పుడు ముడత పడిపోద్ది. అప్పుడు దీన్ని ఎక్కడ తీసుకెళ్ళాలి మనము? ఐరన్ షాప్ తీసుకెళ్ళాలి. ఏం చేస్తాడు ఆయన? ఐరన్ చేస్తాడు. అప్పుడు ఏమవుతుంది? బట్టలన్నీ ఏమైపోయి చెప్పండి? నీట్గా, ఏ ముడత లేకుండా నీట్గా అయిపోతుంది. ఒకవేళ దీని మీద ఏదైనా పడకూడని మచ్చలు కొన్ని పడ్డాయి అనుకోండి, అది ఎంత సర్ఫ్ వేసినా, ఎంత వాషింగ్ మిషన్ వేసినా పోవట్లేదు. అప్పుడు ఏం చేస్తారు? ఇవన్నీ మీకు బాగా తెలుసు. డ్రై క్లీనింగ్ వెళ్ళిపోతుంది కదా. వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఏం చేస్తుంది? శుభ్రంగా అయినా మచ్చలు లేకుండా చేస్తాడు. అదే కదా ముడతైనను మచ్చైనను. ఇప్పుడు ఆత్మకు పట్టిన మడతలో, మచ్చలో, ముడతలో, కలంకము, ఇంకేమున్నాయి అందులో? మరి ఏదైనాను పోవాలంటే మనం ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి వస్తే సరిపోద్దా? చెప్పండి. దేవుని సన్నిధికి వస్తే సరిపోద్దా? ప్రతి హృదయము ఆయన ఎదుట ఎలాగుందంట? ప్రతి ఒక్కని క్రియలు ఆయన ఎదుట ఎలాగున్నాయంట? అది ఆయన మనల్ని చూస్తాడు. చూసినప్పుడు ఎలా కనపడుతున్నామంటే మనము మురికి గుడ్డ వలె కనపడతాం. ముడత వేరు, మచ్చ వేరు. మురికి గుడ్డ ఇంకా దారుణం. ఇంకా అది అన్నిటికంటే చెప్పండి. ఈ మురికి గుడ్డ మీ ఇంట్లో ఎక్కడ ఉంటుంది? ఇది బీరువులో పెడతారా? ఎక్కడ ఉంటుంది అది? గ్యాస్ దగ్గర ఉంటుంది, అవునా? దాన్ని పట్టికలు అక్కడ ఉంచుతారు. దాన్ని దానికే కనుక నోరు ఉంటే ఏమంటుంది తెలుసా? నేనేమన్నా ఇంత పనికిరానన్నా, ఇక్కడ పెడుతున్నారు, మిగతా అక్కడ పెడుతున్నారు అని అంటుంది. చూడండి, పనికిరాని వస్తువులన్నిటిని కూడా మనం ఏం చేస్తామంటే దూరముగా పెడతాము, లేదా వేస్ట్ పనులకు వాడుతూ ఉంటాము. అవునంటారా కాదంటారా? అలాగనే మనము కూడా చూడండి, మనం వేస్ట్గా ఉన్నామనుకోండి, చెత్తగా ఉన్నామనుకోండి, పాడైపోయిన వ్యక్తులుగా ఉన్నామనుకో, అప్పుడు మనల్ని ఎవరు వాడుకుంటారో తెలుసా? సాతాను కూడా వాడుకుంటాడు. దేవుడు వాడుకోడమ్మా. ఎవరు వాడుకుంటారు చెప్పండి? సాతాను కూడా. నువ్వు లోకంలో బాగా వాడబడుతున్నావు అంటే ఎవరి ద్వారా అనుకుంటున్నారు మీరు? సాతాను ద్వారా. పరలోక సంబంధమైన వాటికి వాడబడుతున్నారు అనుకోండి, సంఘంలో వాడబడుతున్నారు ఎవరి ద్వారా? దేవుని ద్వారా. చూడండి, ఇక్కడ కలంకమైనను, ముడతైనను, అటుది ఏదైనను, నిర్దోషమైనది గాను, మహిమగల సంఘము గాను తన ఎదుట చూసారా? మొదట అప్పగించుకునేదేమో ఆయన రక్తాన్ని చిందించడానికి. రక్తము చిందించి మనల్ని పరిమళ వాసనగా చేశాడు. నెంబర్ 1. రెండవదిగా చూస్తే తాను రెండవదిగా ఎందుకు అప్పగించుకున్నాడంట? వాక్యముతో ఉదక స్నానము చేయించాలి. మన బట్టలు పాడైపోతే, మాసిపోతే, లేకపోతే మురుకైపోతే ఏ రీతికైతే సర్పులో పెట్టి చక్కగా దాన్ని ఉతుక్కుంటామో, వాక్యము చేత కూడా ఈ హృదయాన్ని మనం రోజు కడుక్కుంటూ ఉండాలి. ఈ దేహాన్ని స్నానం చేపిస్తావు, మంచిదే. మరి ఆత్మకి ఎప్పుడు స్నానం చేపిస్తావు నువ్వు? ఆత్మకు స్నానం అవసరం వద్దా? చేయిపియాలొద్దా? ఎలా చేపిస్తారు మీరు? దాన్ని చేయించే క్రమం ఒకటి ఉంది. క్రమంగా మందిరానికి వచ్చినప్పుడు, క్రమంగా ప్రార్థన చేసినప్పుడు, క్రమంగా వాక్యం చదివినప్పుడు
అప్పుడు ఏమైతే తెలుసా, క్రమంగా వాక్యం వింటూ ఉన్నప్పుడు, మళ్ళా చెప్పండి, క్రమంగా మందిరానికి రావాలి, క్రమంగా ప్రార్థన చేయాలి, క్రమంగా వాక్యం చదవాలి, క్రమంగా వాక్యము వినాలి. 4 అనుభవాలు. ఈ 4 అనుభవాల ద్వారానే మన హృదయంలో ఉన్న మస్టు లేదా మైలు లేదా పాపం అంతా కూడా శుభ్రంగా కడగబడుతుంది. మరి చాలామంది అప్పుడప్పుడు చర్చకు వస్తారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? చాలామంది పండగకు వస్తారు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మీరు అనుకోవచ్చు ఒకసారి, అన్న ఎప్పుడైతే ఏముందని వారానికి ఒకసారి స్నానం చేస్తే అయిపోద్ది కదని చేయండి. అప్పుడు ఎలాగుంటుంది? ఎందుకు విషయాలు చెప్తాను తెలుసా మీకు? ఖచ్చితంగా ఎవడు నీతిమంతులు లేడు ఇక్కడ, ఎవడు పరిశుద్ధులు లేడు ఇక్కడ. మనము ఈరోజు చర్చ అయిపోయిన తర్వాత మనం ఇంటికి వెళ్ళే లోపు, ఒక్క మాట, మనం ఇంటికి వెళ్ళే లోపు, ఎక్కడ కూడా వద్దు, మనం ఇంటికి వెళ్ళే లోపు చూపు ద్వారానో ఆలోచనల ద్వారానో తలంపుల ద్వారానో ఖచ్చితంగా ప్రతి వ్యక్తి పాపం చేస్తాడు. అవునంటారా కాదంటారా? ఇందులో ఏమైనా డౌట్ ఉందా? ఏంటి ఇప్పుడే చర్చలో ఉన్నా, నువ్వు ఇంటికి వెళ్తాం, ఇంటికి వెళ్ళే ముందు ఏదో ఒకటి మనల్ని ఆకర్షిస్తుంది, ఏదో ఒకటి మనల్ని ప్రేరేపిస్తుంది, ఏదో ఒకటి మనం చూసి పదే పదే ప్రేరేపిస్తుంది. అప్పుడు మనం ఖచ్చితంగా మైలు పడతామా లేదా? అప్పుడు మీరు ఏం చేయాలి? చర్చికి వెళ్ళిపోయాం కదా, ఈరోజు అయిపోయింది అనుకుంటే కుదరదు. నైట్లో మీరు ఏం చేయాలి? మళ్ళా మీరు అలాగే ఇప్పుడు వరకు చేయాలి. మనము ఈ క్రమం ఎప్పుడు వరకు చేయాలి? మరణము వరకు చేయాల్సిందే. చనిపోయే ముందు కూడా, చనిపోయిన తర్వాత కూడా మన వాళ్ళు మనల్ని ఏం విడిచిపెట్టరు. ఏం చేస్తారు అప్పుడు? అప్పుడు కూడా స్నానం చేయిపోతారు. అప్పుడు నువ్వు వద్దన్నా కుదరదు. నేను స్నానం చేయనంటే కుదరదు, స్నానం చేయిపోతారు బలవంతంగా వాళ్ళు. నేను తెల్లబట్టలు వేసుకోనంటే కుదరదు, అప్పుడు బలవంతంగాల్లో వేపిస్తారు. నాకు తెల్లబట్టలు ఇష్టం లేదు, అప్పుడు వేసుకుంటా. నువ్వు ఎందుకు వేస్తారు తెలుసు? అప్పుడు మనకు ఒక వాక్యం బాగా తెలుసు, ప్రసంగిలో ఉంటుంది, మీ తలకి తలకు నూనె తక్కువ చేయొద్దు, ఎప్పుడు మీరు తెల్లటి వస్త్రములు వేసుకునే ఉండాలి. మరి తెల్ల వస్త్రం ఎంతమంది వేసుకొస్తున్నారు? ఇప్పుడు వేసుకోరు, అప్పుడు వేసుకుంటామంటారా? చూడండి, ఎందుకు ఈ విషయం చెప్తుంటే, ఆ మాటకున్న అర్థం ఏంటంటే, నిజంగా తెల్ల డ్రెస్ వేసుకోమని కాదు, కానీ వాక్యం ఏం చెప్తుందంటే హృదయము తెల్లగా స్వచ్ఛముగా ఉండాలని అర్థం. నూనె అభిషేకానికి, ప్రార్థన జీవితానికి, పరిశుద్ధాత్మక అది గుర్తుగా ఉంది. ఈ 2 ఎప్పుడు నేను విడిచి వెళ్ళకూడదు. ఇవి 2 నీలో పనిచేస్తూనే ఉండాలి. చూడండి, ఇప్పుడు మనం మైలు పోవాలంటే, మనం శుభ్రంగా కడగబడాలంటే మనం ఏం చేయాలి తెలుసా? వాక్యము చేత ఉదక స్నానం చేయబడాలి. దేని చేత? వాక్యము చేత. ఎంతమంది రోజు వాక్యం చదువుతారు? యథార్థంగా చెప్పండి. రోజు చదువుతారు క్రమంగా? అప్పుడప్పుడు కాదు సుమి, క్రమంగా చదివేటోళ్ళు మాత్రం చేయి పైకి ఎత్తండి. ఓకే ఓకే బాబు, మిగతా వాళ్ళైనా ఈ రోజు నుంచి అయినా చదువుతాం అందా. మేము కూడా ఏంటంటే క్యాలెండర్ ఉంది కదా, ఇలా చదివి మేము వెళ్ళిపోతామంటే కాదు, అలా కాదు. ప్రతి వారు చదువు వచ్చిన వాళ్ళే ఉన్నారు చాలామంది ఇక్కడ. చదువుకోండి, చదివితే అప్పుడు వాక్యం చదవటం ద్వారా కూడా మీ హృదయం శుభ్రం చేయబడుతుంది, వినుట వలన కూడా శుభ్రం చేరుతుంది, విశ్వాసం కూడా కలుగుతూ ఉంటుంది మనకి. కనుక వాక్యం చదవాలి. వాక్యము ద్వారా తప్ప మీ హృదయము శుభ్రం చేయబడదు దేని విషయంలో కూడా. మీరు అనొచ్చు అద్భుతాల ద్వారా జరగవచ్చు కదా. అద్భుతాలు శుభ్రం కాదు. అద్భుతాలు ఏంటంటే అది ఒక కార్యం అంతే. ఎందుకని అద్భుతాలు కూడా ఎందుకు చేస్తాడంటే అని చేపిస్తాడంటే, నువ్వు కాస్త రుచి చూపించడానికి, దేవునికి దగ్గర అవ్వడానికి. అంతేగాని రోజు ఇదే పని మీద ఉండకూడదు. ఏ పని మీద? అద్భుతాల కొరకే చర్చికి రాకూడదు, పెళ్ళిళ్ళ కొరకే చర్చికి రాకూడదు. చర్చికి వెళ్తే పెళ్ళిళ్ళు అవుతాయని, చర్చికి వెళ్తే గర్భాలు వస్తాయని, చర్చికి వెళ్తే అప్పులు తీరిపోతాయని, చర్చికి వెళ్తే చెప్పండి. ఇంకా దీని గురించి కాదమ్మా మనం రావాల్సింది. వాక్యము చేత ఉదక స్నానం చేయబడు నిమిత్తము దాన్ని పవిత్రపరచుటకు, పరిశుద్ధపరచుటకు, దాని కొరకు
తను అప్పగించుకునేది అంతే. దేనిని అంటే మనం మైలు పడిపోయాం. దానిని అని అంటే అది సంఘము, దాని అంటే నువ్వే. దానిని పవిత్రపరచుటకు పరిశుద్ధపరచుటకు నేనేం చేశాను? వాక్యముతో ఉతక స్నానం చేపించాను. అందుకు నన్ను నేను అప్పగించుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా, మీరు చెప్తున్నాను చూడండి, నేను మళ్ళా చెప్తున్నాను, ప్రతిరోజు మీరు వాక్యం వినాల్సిందే, ప్రతిరోజు వాక్యం మీరు చదవాల్సిందే. నాకు ఒక విషయం అర్థమైంది. మనకి 3 రోజులు, నిన్న చర్చ్ ఉంది మనకి, అంతకుముందు రోజు కూడా, అంతకుముందు వచ్చిన వాళ్ళు నిన్న రాలా, నిన్న మొన్న వచ్చిన వాళ్ళు ఈరోజు రాలా. అంటే మీకు 3 రోజులు క్రమంగా వెళ్తే ఏమనుకుంటున్నారు మీరు? అమ్మో భక్తి ఎక్కువైపోయింది, ఇంకేముందిలే అనుకుంటున్నారా? మీకు తెలిసే చాలామంది 50 రోజులు పెట్టుకుంటున్నారు లేదా? తెలుసా ఎవరికైనా? 50 రోజులు, 40 రోజులు, 25 రోజులు, 12 రోజులు పెట్టుకుంటున్నారు. మరి మనం ఏంటి? అంతే. మేము ఒకటి ఆలోచించుకుంటున్నాము, సంఘం ఎదురు చెప్పాలి కూడా చెప్తున్నాం. నేను పాస్టర్ అమ్మ గారు ఒకటి ఆలోచించుకున్నాం. 3 రోజులు అయితే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుందేమో, ఒకరోజు తీసేద్దామని అనుకుంటున్నాను. వద్దా? 3 రోజులు మేము వస్తామన్న వాళ్ళు చెప్పండి, చేయి పైకి ఎత్తండి. కొంతమంది ఎత్తుతలే, ఏమో మాకు ఎందుకులే అని అంటున్నారు, చూస్తున్నది. అట్లా ఉండొద్దు. ఓకే, రెండో విషయం కూడా మీకు అర్థమైంది. ఇప్పుడు మనము పరిమళ వాసన రావడానికి, ఒకటి ఆయన రక్తం చేత కడగబడాలి, 2 ఆయన వాక్యము చేత ఉదక స్నానం చేయబడి. 3వ విషయం కూడా చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 17 చదువున. అందుచేత ఆయన కావున పరిచయులు ఒకరితో ఒకరు మన ప్రయత్నం ఎట్లు నిష్ప్రయోజనమై పోయినమో చూడుడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పాను. చూడండి, ఇక్కడ మీకు ఏం అర్థమైంది చెప్పండి. ఇప్పటి వరకు మీరు వాక్యం విన్నారు కదా, ఇక్కడ ఒక పరీక్ష పెడుతున్నాను మీకు. మీరు బాగా వాక్యంలో ఎదిగాను, నేను బాగా వాక్యం తెలుసు, రోజు చర్చికి వెళ్తాను కదా, అన్నీ నాకు తెలుసు అనుకున్న వాళ్ళు కొంతమంది ఈ మాటలు వింటూ ఉన్నారు. నేనేమో ఒక చిన్న ప్రశ్న, మీరు దీనికి జవాబు చెప్పగలిగితే మీకు బలమైన గిఫ్ట్ ఇక్కడ ఇవ్వబడుతుంది. అమ్మ, నా మాట అర్థమైందా? మళ్ళా చెప్పనా? పరిసయ్యులు, సద్దుకీయులు, ధర్మశాస్త్రోపదేశకులు, ఈ 3 గుంపుల వారు చూసారా, లోకం ఆయన ఎలాగ వెంబడిస్తుందో, లోకమే ఆయనను వెంబడిస్తుంది, లోకమే ఆయన తట్టు తిరిగింది, లోకమే ఆయనతో వెళ్ళిపోతుంది అని అంటున్నారు వాళ్ళు. ఎందుకు క్రీస్తుతో పాటు వెళ్తుంది లోకం? ఎవరైనా చెప్పగలరా? అమ్మా, అప్పుడు వాళ్ళు సత్యవంతి నీతిగా వాడు ఎవరు నమ్మట్లేదు, వాళ్ళు నమ్మితే ఆయన అప్పుడే వెంబడిస్తారు కదా కొంతమంది. ఇక్కడ ఏం జరిగింది, ఎందుకని? అవన్నీ ఓకే, చెప్తాను వినండి. ఆయన ఎందుకు ఇంతమంది వెంబడిస్తూ ఉన్నారంటే తెలుసా? ఆయనలో ఏ వాసన వస్తుందో తెలుసా? ఏ వాసన వస్తుంది ఆయనలో? పరిశుద్ధమైన వాసన. ఆయనలో ఏ వాసన వస్తుంది తెలుసా? జీవపు వాసన వస్తుంది ఆయనలో. ఏ వాసన వస్తుంది చెప్పండి? జీవపు వాసన. మొదట్లో అదే చెప్పాను. మన అందరిలో ఏ వాసన వస్తుంది? మనలో మరణపు వాసన వస్తుంది, మనలో రెండోది పాపపు వాసన వస్తుంది. ఆయనలో ఏ వాసన వస్తుంది? జీవపు వాసన వస్తుంది అందులో. అందుకని వాళ్ళందరూ ఆయన వెంబడిస్తున్నారు. అంటే ఏ విధము చేతనైనా మనిషికున్న భయం ఏంటంటే ఫైనల్గా నేను చనిపోతాను కదా, నేను చనిపోయిన తర్వాత నేను ఎక్కడికి వెళ్తాను? అవునా? చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తావు నువ్వు? అది ఎవరికి తెలియట్లే. అంటే చనిపోయింది చనిపోయినోడికి తెలుస్తుంది, అంతేనా? ఇప్పుడు ఎవరు చనిపోయినా కానీ నేను పరలోకముందో నరకముందో తెలియాలంటే ఎవరికి తెలుస్తుంది? చనిపోయిన వాళ్ళకే తెలుస్తుంది.
ఇప్పుడు చనిపోయి ఆ మరణపు వాసన చూసి వచ్చినోడికే తెలుస్తుంది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారికి తెలిసింది ఇది ఏంటి? ఆయన మరణం దగ్గరికి వెళ్ళాడు, మరణంతో పోరాడాడు, మరణపు ముళ్ళుని విరిచాడు, సమాధిని గెలిచాడు, బయటకు వచ్చాడు. ఇప్పుడు ఆయన అంటాడు, నేనే మార్గమును సత్యమును నేనే జీవమును అని అంటున్నాడు. నా ద్వారా తప్ప ఎవరునూ తండ్రి వద్దకు వెళ్ళలేరు. చూడండి, ఇక్కడ మీరు గమనించే విషయం ఏంటంటే, మరణం అనేది అందరికీ వస్తుంది. ఏ గ్రంథమైనా సరే ఏం చెప్తుందంటే మరణమే ముగింపు అని చెప్తుంది. ప్రపంచంలో ఏ గ్రంథమైనా మీరు గమనించండి. కానీ బైబిల్ గ్రంథం ఏమంటుంది తెలుసా? మరణము తర్వాత అసలు జీవితం ఉంది. మరణము తర్వాత అసలు జీవితం మనలో ప్రారంభమవుతుందంట. మీకు ఒక విషయం చెప్పమంటారా? మరణానికి ముందు ఉండే జీవితం ఎంత అంటే 70 సంవత్సరాలు టార్గెట్. ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలు వచ్చి ఉంటాయి? ఒక్కొక్కరికి చెప్పండి, ఎన్ని సంవత్సరాలు వచ్చి ఉంటాయి? 50, 60 వచ్చేసి ఉంటాయి కదా. మా అయితే కొంతమంది 10 సంవత్సరాలు బతకొచ్చు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు బతకొచ్చు. ఖచ్చితంగా మనం చనిపోతాం. ఈ చనిపోయే ముందైనా ప్రతి ఒక్కరూ రక్షణ పొందుదురుగాక. మీరు ప్రతి ఒక్కరు బాప్తిసం తీసుకుని రక్షణ పొందండి. చనిపోయిన మనము అసలు జీవితం అప్పుడు ప్రారంభమవుతుంది. నేను అంటాను, చనిపోయిన వాళ్ళు మరి పరలోకంలో ఉన్నారా? చనిపోయిన వాళ్ళు ఎవరైనా పరలోకంలో ఉన్నారా? అదే ఇప్పుడు పరదేశాన్ని ఇప్పుడు పరలోకం అని ఒకటే ఉన్నారా? ఎవరున్నారు అక్కడ? అబ్రహాం ఉన్నాడు. ఎలా చెప్పగలరు మీరు? ఓకే, లాజరు ఆయన రొమ్మును ఆనుకున్నాడు కాబట్టి చెప్పగలిగారు, బాగానే ఉందా. మరి మోషే ఉన్నాడా? మోషే ఎలా చెప్పగలుగుతారు మీరు? రైట్, అలాగ ఉన్నారు. ఇంకా దావీదు లేడా? సొలొమోన్ లేడా? పౌలు లేడా? ఉన్నాడా లేదా? వీళ్ళందరూ ఎక్కడ కనపడతారో తెలుసా మీకు? హెబ్రీయులకు రాసిన పత్రిక విశ్వాస వీరుల పట్టిక ఒకటి ఉంటుంది. అందులో మీరు గమనిస్తే వీళ్ళందరూ కనపడతారు. అందులో వీళ్ళందరూ ఎక్కడున్నారు తెలుసా? పరలోకంలో ఉన్నారు. యుగ యుగాలు దేవునితో గడుపుతూ ఉన్నారు వాళ్ళు. మీకు ఆ జీవితం కావాలా, ఈ జీవితం కావాలా? మీ ముందుకు 2 ఛాన్సులు తీసుకొస్తున్నాను నేను. ఒకటి, 70 సంవత్సరాలు బతికే జీవితం కావాలా? యుగ యుగాలు దేవునితో గడిపే జీవితం కావాలా? అంతేనా? అదే కావాలా అందరికీనే? అందరు చేయి పైకి అదే కావాలా? అదే కావాలంటే ఏం చేయాలి మనము? రక్షణ పొందాలి. సింపుల్, రక్షణ పొందాలి. మారు మనసు పొందు, రక్షణ పొందు, అప్పుడు దేవుని మహిమను నువ్వు చూచుదువుగాక. త్వరగా 2 విషయాలు చెప్తాను. చూడు, సమయం అయిపోతుంది. కొన్ని విషయాలు మనం చూద్దాము. లేవియకాండము 1వ అధ్యాయము, లేవియ 1:9-13 వరకు చదవండి. అది యెహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి అగినట్లు యాజకుడు దాని అంతయు బలిపీఠ మీద దహింపవలెను. దహన బలిగా యాజకులకు చాలు. ఎంత చరిత్ర ఉందో చూడండి. అది మనలో ఇంపైన సువాసన బయటికి రావాలంటే సామాన్యమైన విషయం కాదు ఇక్కడ ఉండేది.
మనము ఒక గొర్రె పిల్లకి పోల్చారు. మనలో సువాసన రావాలని మీలో ఎంతమంది కోరుకుంటున్నారు చెప్పండి? నేను సువాసన రావాలి, సువాసన వెదజల్లాలి, ఎక్కడుంటే అక్కడ నాలో క్రీస్తు వాసన రావాలి అనుకున్న వాళ్ళందరూ చేయి పైకి ఎత్తారు కదా. ఇప్పుడు వినండి, ఇది వాసన ఊరికనే రాదు. ఈ వాసన బయటికి రావాలంటే నువ్వు యేసుక్రీస్తు ప్రభు యొద్దకు రావాలి. మొదటిగా వచ్చిన నీవు ఆ నీళ్ళతో కడగబడాలి. కడగబడిన తర్వాత ఆ మేకపిల్లని ఏం చేస్తారు తెలుసా? కడగబడిన తర్వాత దాన్ని వధిస్తారు. ఒక్కొక్క ప్రక్రియ మీకు చెప్తాను, చాలా జాగ్రత్తగా నోట్స్ రాసుకొని కావాలంటే. నెంబర్ 1, గొర్రెనే కానీ మేకనే కానీ బలిపీఠం దగ్గర తీసుకొచ్చేటప్పుడు ఏం చేస్తాడంటే, యాజకుడు ఏం చేస్తాడంటే దాన్ని 7 దినాలు పరీక్షిస్తాడు. అంటే నువ్వు సువాసన రావాలంటే మొదటి మెట్టు ఏంటో తెలుసా? పరీక్షింపబడాలి. మనము పరీక్షింపబడాలి. యేసుక్రీస్తు ప్రభువు కూడా ఈ లోకంలో పరీక్షించబడ్డాడు. పరీక్షించబడిన తర్వాత రిజల్ట్ ఏంటయ్యానంటే, ఆయన గురించి సాక్ష్యం ఏం చెప్తున్నారంటే, ఆయనలో ఏ దోషము చెప్పారా లేదా? ఏ పాపము, ఏ దోషము లేదు, ఏ పాపము లేదు. ఆయన పాపము ఎరగినవాడు, పాపము చేయనివాడు, అతడు నీతిమంతుడు అని పిలాతు కూడా సాక్ష్యం ఇచ్చాడు. అవునా? అందరూ సాక్ష్యం ఇచ్చారు. అంటే ఒకటి, పరీక్షించబడాలి అంటే సాక్ష్యం నీలో బయలుదేరాలి. నెంబర్ 1. రెండోదిగా, పరీక్షింపబడిన తర్వాత దాన్ని యాజకుడి దగ్గర తీసుకురావాలి. యాజకుడు దాన్ని ఏం చేస్తాడంటే శుభ్రంగా నీళ్ళతో స్నానం చేపిస్తాడు. నీళ్ళతో స్నానం చేయించడం అంటే అర్థం ఏంటి తెలుసా? బాప్తిసము తీసుకోవడం అని అర్థం. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ వాడు నిత్య రాజ్యంలోనికి ప్రవేశింపలేడు. 2, నీళ్ళతో మన స్నానం చేయబడాలి. నీళ్ళతో స్నానం చేయబడిన తర్వాత 3 అనుభవం ఏంటి తెలుసా? దాన్ని వధిస్తారు. దాన్ని ఎట్లా వధిస్తారంటే ముక్కలు ముక్కలుగా వధిస్తారు. యేసుక్రీస్తు ప్రభు గురించి మాటలు చెప్పబడుతూ ఉన్నాయి. ఆయన వధుకు తేబడిన గొర్రె పిల్ల. దేనికి తేబడ్డాడు ఆయన? వధుకు అంటే నరకబడడానికి, చంపబడడానికి తేబడ్డాడు ఆయన. వధికి తేబడిన గొర్రె పిల్ల వల్లే నీవు నేను సంఘంకి వచ్చిన తర్వాత మనం వధించబడాలి. నీలో గర్వం ఉంటుంది కదా, వధించబడాలి. నీలో అహంకారం ఉంటుంది కదా, వధించబడాలి. నీలో ఈర్ష్య ఉంటుంది కదా, వధించబడాలి. నీలో ద్వేషం ఉంటుంది కదా, వధించబడాలి. నీలో అసూయ ఉంటుంది కదా, అది వధించబడాలి. ఇవన్నీ ఖచ్చితంగా మనలో ఉంటాయి. మీరు అవునన్నా కాదన్నా, ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవేం చేయాలి తెలుసా? వధించబడాలి. నీలో సువాసన రావాలంటే, క్రీస్తు సువాసన నీలో రావాలంటే ఈ అనుభవాలు ఖచ్చితంగా రావాల్సిందే. ఇది 3వ అనుభవం. వధించబడిన తర్వాత చూడండి, దాన్ని ఏం చేస్తారంటే కట్టెల మీద పెడతారు. కట్టెల మీద పెట్టిన తర్వాత దాని మీద అగ్ని వేస్తారు. కట్టెలు దేనికి సాదృశ్యమో తెలుసా? ఎండిపోయిన జీవితానికి అది సాదృశ్యంగా ఉంది. అంటే నాదంటూ ఏమీ లేదయ్యా, నేను ఎండిపోయిన దాన్ని. మనం అప్పుడప్పుడు అంటాం కదా, ఆరోగ్యం ఎండిపోయింది, ఆస్తి ఎండిపోయింది, బలం ఎండిపోయింది, అందమంతా ఎండిపోయింది అని మనం అంటాం కదా. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎండిపోయిన కట్టె వలె ఉండాలి. ఆ కట్టె మీద అక్కడ ఏమవుతుందంటే మాంసము పెట్టబడాలి. మాంసం పెట్టబడిన తర్వాత అది అగ్ని చేత దహించబడాలి. అలాగని మేము లేదు అగ్నిలో దూకమనట్లేదు నేను. అగ్నిలతో కాల్చబడటం అంటే అర్థం ఏంటంటే అగ్ని లాంటి శ్రమలు మీకు వస్తాయి అని బైబిల్లో ఉందా లేదా? అగ్ని లాంటి శ్రమలు మనకు వస్తాయి. అప్పుడు మనం ఏమవుతుందో తెలుసా? శుద్ధ సువర్ణంగా మార్చబడతావు. అగ్ని లాంటి శ్రమలు నీకు వచ్చినప్పుడు నీలో ఉన్న పరిమళ వాసన బయటకు రావాలి. అగ్ని లాంటి శ్రమలు మనందరికీ వస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా?
అగ్నిలాంటి శ్రమలు వచ్చినప్పుడు ఇందాక అక్క సాక్ష్యం చెప్పినప్పుడు అంతకుముందు పరిస్థితి చెప్తున్నా, ఇప్పుడు పరిస్థితి కాదు, అంతకుముందు పరిస్థితి. అక్క ఏమంది, వాళ్ళ చెల్లెలు ఏమన్నారు? దేవుడు మనకేం చేశాడు? దేవుడు ఏదో చేయాలి మనకే, అప్పుడే మనము స్వాతి చెప్పమ్మా, దేవుడు ఏదో చేస్తేనే మనం చర్చికి వస్తాం, ఏదో చేస్తేనే మనం నమ్ముతాం. ఇంకా చెప్పండి అమ్మా. చాలామంది చర్చికి ఎందుకు వస్తారా అంటే ఏదో చెయ్యాలి ఆయన మనకి, ఏదో ఇవ్వాలి మనకి, ఏదో ఆశీర్వదించాలి. నేను అంటాను, ఇన్ని మాటలు నేను మాట్లాడాను కదా, ఇన్ని మాటలు మీరు విన్నారు కదా, మీ ఆలోచన కూడా ఇదే కదా. నేను ఒక చిన్న ప్రశ్న అడిగినా, అందరు నా పైకి ఎత్తని చూడండి, నా వైపు బ్రదర్స్, నా వైపు చూడండి. ఇన్ని మనం అడుగుతున్నాం కదా, నేను అంటాను, అసలు నువ్వు దేవుని కొరకు నువ్వేం చేసావు? దేవుని కొరకు నువ్వేం చేసావు? ఏదైనా చేసావు నువ్వు? నీ కొరకు ఆయన అనేకమైన చేశాడు. మరి నువ్వు చేసింది ఏంటి? ఒక మాట మీకు గుర్తుపెట్టుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా, ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా కూర్చొని ప్రతి ఒక్కరూ పేరున చెప్తున్నాను, ప్రతి ఒక్కరు కూడా ఒక త్రాసు తీసుకోండి. మీరు ప్రభు కొరకు చేసే కార్యాలన్నీ ఒక పక్కన వేసుకోండి. ప్రభు మీ జీవితంలో చేసిన కార్యాలన్నో పక్కన వేసుకోండి. రెండులు ఎత్తి పట్టుకోండి. అమ్మా, ఎత్తి పట్టుకోండి. ఇలా ఏది ఎక్కువగా బరువు ఉంటుంది? ఇప్పుడే ఒప్పుకుంటున్నారు, మీరు ఇంటికి వెళ్ళే వరకు అవసరం లేదు, ఇప్పుడే మీరు ఒప్పుకుంటున్నారు. అవునా కదా? దేవునికి మనం ఏదో ఒకటి చేసేవారుగా మనం ఉండాలి. దేవుని కొరకు చూడండి, నువ్వు అరిగిపోవాలి, దేవుని కొరకు నువ్వు కరిగిపోవాలి, దేవుని కొరకు నీ బలం ఉడికిపోవాలి, దేవుని కొరకు నీ సమయం అంతా వెచ్చించాలి, దేవుని కొరకు నీ బలాన్ని వెచ్చించాలి, దేవుని కొరకు నీ ధనాన్ని వెచ్చించాలి, దేవుని కొరకు నీ సమయాన్ని వెచ్చించాలి. ఎన్నెన్నో ఉన్నాయి దేవుని కొరకు చేయవలసినవి. ఇంకో మాట చెప్తాను మీకు, అసలు మనం చేయవలసిందే అందుకని, మనం వచ్చిందే అందుకు తెలుసా? నువ్వు లోకంలో పాపంలో సాతాను దగ్గర ఉన్నప్పుడు దేవుడు తన రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాడు కదా. ఇప్పుడు మనం ఎవరి వశంలో ఉన్నాము? కొన్నవాడు సొంతమే కదా, మనము అమ్మునుడికి సొంతం కాదు కదా. మరి కొన్నవాడికి మన సొంతమైనప్పుడు అతని పని మనం చేయాలా వద్దా? ఆయన పని మనం చేయాలా వద్దా? ఈ దేహము దేవుని వలన కొనబడినది, విలువ పెట్టి ఆయన రక్తం ఇచ్చి కొనుక్కున్నాడు. ఒకసారి మీకు మనసారి చెప్పాను, ఇది ఎస్తేరు గ్రంథం గురించి చెప్తున్నప్పుడు, ఆయన వెల ఇచ్చి దానికి ధర ఇచ్చి సొలొమోను ఏం చేశాడు చెప్పండి? గుర్రాలు కొన్నాడా లేదా? ఒక్కొక్క దానికి ఒక్కొక్క వాల్యూ ఇచ్చి ఒక ధర ఇచ్చాడట. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే, ఇక్కడ వాళ్ళు జెన్స్ తీసుకుందాం. ఇప్పుడు సాలెం కొరకు కొంత ధర చెల్లించాడు, సంపద కొరకు కొంత, ఎబెనెజర్ కొరకు కొంత, వెంకట కొరకు కొంత, అశోక్ కొరకు కూడా డబ్బులు ఇచ్చాడు ఆయన. మరి ఆయన ఇచ్చాడు అనుకుంటున్నా లేదు నాకు తెలియదు, కానీ ఆయనకు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు. ఊరినేం కాదు, ఇక్కడ కొనుక్కోడా లేదా? అశోక్ కొన్నాడా లేదు? నేను చెప్తలేదండి, కొన్నాడా లేదా? కొన్నాడు. మరి కొన్నవాడికి ఏం పని చేశావు నువ్వు? నాకు తెలియదని మా ఆవిడని చెప్తాను రేపు పొద్దున్న. ఇట్లా ఉంటే కొంతమంది పరిస్థితి. మెట్టుకు నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, మనము పరిమళ వాసన రావాలంటే ఈ అనుభవాలు గుండా మనం వెళ్ళాలి. నువ్వు బలిపీఠం మీద పెట్టబడాలి. బలిపీఠము యేసుక్రీస్తు ప్రభు అని చెప్పాను నేను. మనకు ఒక బలిపీఠం ఉంది, ఆ బలిపీఠం క్రీస్తే. దాని మీద పెట్టబడిన తర్వాత అది దహించవేయబడాలి, అది కాల్చబడాలి. కాల్చబడిన తర్వాత ఏమొస్తుంది? అందులో నుంచి చదువుకున్నాం కదమ్మా, అప్పుడు చదువమ్మా అదేమాట. అబ్బా, అది ఎవరికి ఇంపైన సువాసన అంట? యెహోవా దేవునికి అది ఇంపైన సువాసనగా ఉంటుంది. నువ్వు ఎంత కాల్చబడతావో అంతగా పరిమళ వాసన వస్తూ ఉంటావు. అంటే దేంట్లో ఇప్పుడు మనం కాల్చబడాలి? రెండు అనుభవాలు. లోక శ్రమల్లో మనం కాల్చబడాలి, రెండు అగ్నితో కాల్చబడాలి. అగ్ని అంటే వాక్యం అని అర్థం. నా వాక్యము అగ్ని వంటిది కాదా అని అన్నాడు. ఈ అగ్నిలో నువ్వు కాల్చబడితే అప్పుడు నీలో నాలో నుంచి పరిమళ వాసన బయటకు వస్తుంది. ఇది ముగిస్తున్న నా మాటలు. ఇవన్నీ క్రీస్తు కొరకు నేను చెప్పాను మీకు.
రేపు వచ్చే వారము అసలు మనం సువాసన రావాలంటే మనం ఏం చేయాలి, ఏం చేస్తే మనం సువాసన వస్తామో అద్భుతమైన సత్యాలతో మీకు రిఫరెన్స్లతో సహా ఆ మాటలు రేపు వచ్చేవారు నేను వినిపిస్తాను. అట్టి కృప మీ అందరికి దేవుడు ఇచ్చునుగాక. అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం.